Hello guys, welcome back to my YouTube channel Aparna Kalyanis. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే డిగ్రీకి ఆన్లైన్ కౌన్సిలింగ్స్ అనేటి వదిలారు. ఈరోజు వదులుతానని చెప్పారు. ఈరోజు మంగళవారము, అదే ట్యూస్డే 3rd. ఈరోజు అయితే వదులుతామని చెప్పారు. సో ఏంటక్క డైలీ వదులుతారని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వదులుతున్నారు అది మాకు తెలియడం లేదు. ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది, ఇంట్లో ఉండలేకపోతున్నాము, మాకు ఏమీ తోచట్లేదు అని అనుకుంటున్నారు కదా అంటారు. మేము కూడా ఫస్ట్ అలానే అనుకుంటా ఉన్నాము. బట్ మ్యాటర్లోకి వచ్చేస్తే మెయిన్ మ్యాటర్ మాట్లాడేద్దాము. ఈరోజు అయితే ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది అయితే వదిలేస్తారంట 5 నుంచి. అంటే ఈ ఆగస్ట్ 5 నుంచి 11th వరకు రిజిస్ట్రేషన్స్ అంటే జరుగుతాయి అంటామా. 5 to 11 వరకు రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి. సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ వెరిఫికేషన్స్ వచ్చేసి 5 నుంచి 20th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అయితే 15th నుంచి 19th వరకు ఆగస్ట్. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 15th నుంచి 19th వరకు అయితే జరుగుతుంది. 20వ తేదీన వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది. ఇప్పుడు పొరపాటును పెట్టేసుకునేంటారు వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఒక కాలేజ్ రావాలనుకుంటాము, బట్ కానీ అది లాస్ట్లో పెట్టేసి ఉంటాము. బట్ దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో. సో ఆ డే ఒక్క డే ఉంటుంది. 26వ తేదీన అదేవిధంగా ఆగస్టు 26th మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. సీట్ ఏ కాలేజ్లో వచ్చేస్తుంది. ఇదంతా ఫస్ట్ ఫేజ్. సో రిజిస్ట్రేషన్స్ మాత్రం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని కాకుండా రిజిస్ట్రేషన్స్ అనేది మ్యాండేటరీ. అన్ని ఫేసెస్ వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్స్ అయితే కన్ఫర్మ్గా చేసేసుకోవాలి. మళ్ళీ రిజిస్ట్రేషన్స్ రావు, ఇప్పుడే రిజిస్ట్రేషన్, మళ్ళీ తర్వాత ఇంకా 1 year వరకు వెయిట్ చేయాలా. ఈ 5 నుంచి 11th వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి, 5 to 11. సో కన్ఫామ్గా మిస్ కాకుండా ఈ తేదీ లోపలికి కన్ఫామ్గా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ 26th వెబ్ ఆప్షన్స్ అంటే 20th వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. 26th సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఏ కాలేజ్ వచ్చింది, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి, అదంతా ఉంటుంది. 27 నుంచి 29 వరకు కాలేజ్లో చేరడం అయితే జరుగుతుంది మీరు అందరూ కలిసి. 29th నుంచి క్లాసెస్ అయితే జరుగుతాయి. ఇది కన్ఫామ్గా చెప్తున్నాను. అండ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు అని మళ్ళీ పర్టికులర్గా మీకైతే చెప్తున్నాను. రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ 5th నుంచి 11th వరకు మీరైతే మీ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. 5th నుంచి 20th ఆగస్ట్, 5th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎందుకంటే బేస్డ్ ఆన్ మెరిట్ కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అదే అక్క సర్టిఫికేట్ అంటే ఏమేమి సర్టిఫికేట్స్ కూడా మీకు డౌట్ రావచ్చు. సర్టిఫికేట్స్ అంటే మీ 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 6 దాకా తీసుకొని వెళ్ళండి. మీ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కొందరికి, ఈడబ్ల్యూఎస్, ఆధార్, మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, ఇవంతా సర్టిఫికేట్స్ అనమాట. సో కండక్ట్ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి అంటే మీరు చదివిన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ కండక్ట్ సర్టిఫికేట్స్ కూడా ఎత్తుకొని వెళ్ళాలి. టీసీలు మ్యాండేటరీ అంటే కన్ఫామ్గా కావాలి. టీసీస్ మాత్రము అన్నీ ఒక్కొక్క 2, 3, 4 సెట్స్ దాకా అన్ని జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా కాలేజ్లో జాయిన్ అయ్యాక కూడా చాలా అంటే చాలా అడుగుతారు జిరాక్సెస్ ప్రతిదానికి. ఇంకా అలాట్ అవుతారు, అలాట్మెంట్లో కొన్ని అవసరం పడతాయి. సో అక్కడికి అయితే ఏం లేదు. రిపోర్టింగ్ టైంలో వచ్చేసి మీరందరూ అమౌంట్ ఎలా ఇవ్వాలి అంటే హ్యాండ్ క్యాష్, సెల్ఫ్ ఫినాన్స్ అయితే క్యాష్ చేయాలి. ఎలాంటి ఆన్లైన్ సర్వీసెస్ అయితే ఉండవు. హ్యాండ్ క్యాష్తోనే వెళ్ళాలి. నోటిఫికేషన్ అనేది అదే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, సీట్ అలాట్మెంట్స్ 26th ఆగస్టు 26th అయితే జరుగుతాయి. 27th నుంచి కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు, లేదా ఒక 4-5 days పట్టొచ్చు మీరు జాయిన్ అయ్యేదానికి కూడా. సో ఇది గాయ్స్, ఇన్ని డేస్ వెయిట్ చేస్తున్న డిగ్రీ నోటిఫికేషన్స్, రిజిస్ట్రేషన్స్ ఇంకా ఇప్పటి నుంచి ఓపెన్ అయ్యాయి. నా పర్సనల్గా మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. ఏంటంటే
డిగ్రీ కాలేజెస్ అనేది అటానమస్ బేస్డ్లోనే పెట్టుకోండి. ఎవరైనా కానీ అటానమస్లో పెట్టుకుంటే కొంచెం ఈజీగా మీ డిగ్రీ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో అటానమస్ లేకుండా పెట్టుకుంటే అది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది మీ ఎడ్యుకేషన్. సో ఇట్లా పర్సన్ ఉండాలా, ఎందుకంటే సిగ్నేచర్స్ అవంతా కొన్ని కొన్ని నీడ్ అవుతాయి. మీ సేవా పాయింట్స్ ఇవంతా పేరుపోయి అక్కడ హెల్ప్ డెస్క్లో అంతా సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ కానీ ప్రతిదీ మీరు అన్ని చేపించేసుకోవాలి. ఇంతే. ఇంకా కన్ఫామ్గా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మీరు వాడుతుంది ప్రజెంట్ స్టూడెంట్ ఎవరైతే వాళ్ళకి మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి. పేరెంట్ నెంబర్ కూడా కొన్ని చోట్ల ఇది అప్లికేషన్స్ కాబట్టి స్టూడెంట్ కాలేజ్ మీదే మొత్తం ఫోన్ రన్ అవుతుంది. సో స్టూడెంట్ది ఒకటి పేరెంట్ది ఒకటి ఆల్టర్నేటివ్గా పేరెంట్ నెంబర్ ఇవ్వండి. రన్ అవుతున్న స్టూడెంట్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్కి అది తీసుకోండి. అంతే గాయస్, ఇంకేం లేదు. ఇంకా వెంటనే ఇంకా వెబ్ ఆప్షన్స్ వదిలేస్తారు. వెబ్ ఆప్షన్స్లో మీరు అలాట్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్లో చేరుతారు అనుకున్నారు, మీకు ప్రిఫరెన్స్ ఏ కాలేజ్లో నీకు మొదటిగా సీట్ రావాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ కాలేజ్. బేసిక్గా అన్ని ఆటోనామస్ కాలేజెస్ పెట్టుకోండి, ఏమీ డౌట్ లేదు. అన్ని అటానమస్ తీసుకుంటే మీరు పక్క కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం అవసరం లేదు. మీ కాలేజ్లోనే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అండ్ మీ కాలేజ్లోనే మీకు రిజల్ట్స్ కూడా వదులుతారు. సో కాబట్టి నార్మల్ డిగ్రీ కాలేజెస్ కంటే ఆటోనమస్ బెస్ట్ అని నేనైతే నా సెల్ఫ్ సఫిషియెంట్ నేనైతే ఇస్తున్నాను. సో మీరు కావాలనుకున్న కాలేజ్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మీ విష్ లిస్ట్లో ఉంటాయి కదా, మాకు ఈ కాలేజ్లో కావాలి, ఒకవేళ ఈ కాలేజ్ రాకపోతే ఇంకొక కాలేజ్లో ఉంటుంది కదా అని. నేనైతే కొన్ని కాలేజెస్ నేమ్స్ చెప్తున్నాను, సో దాన్ని మాత్రం పెట్టుకోండి. గర్ల్స్కి కొంచెం బెనిఫిట్ నేను చెప్పేది. ఏ కాలేజ్ అంటే ఒకటి శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మా కాలేజ్ అయితే చాలా స్ట్రిక్ట్, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. పేరెంట్స్ మాత్రమే రావాలి, ఓన్లీ పేరెంట్స్కి కూడా ఇన్విటేషన్ కార్డ్ ఐడి అయితే ఇస్తారు, ఎవరు ఇన్వైట్ అవ్వాలి అనేది. మదర్ ఫాదర్ వాళ్ళు ఇన్విటేషన్స్ ఇస్తారు, వాళ్ళు మాత్రమే రావాలి, వాళ్ళు మాత్రమే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. సో ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవుటింగ్స్ అయితే అస్సలు ఉండవు. చాలా మంది అడుగుతున్నారు అవుటింగ్ ఉంటుందా, సండే టైం ఉంటుంది. అవుటింగ్ మన సెల్ఫ్ అవుటింగ్స్ అయితే ఉండవు. పేరెంట్స్ ఒకవేళ వస్తే అవుటింగ్కి కూడా పర్మిషన్ అయితే తీసుకోవాలి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయితే సైన్స్ పెట్టుకోవాలి. మ్యాట్రిన్స్ అంటారు ఇక్కడ ఉండే వాళ్ళని, కేర్టేకర్స్ని, అంటే మనల్ని చూసుకుంటారు కదా హాస్టల్లో, వాళ్ళని మ్యాట్రిన్స్ అంటారు. వాళ్ళ దగ్గర సైన్స్ ఉండాలి. వాళ్ళు సైన్ పెట్టాలి అంటే మన క్లాస్ ఇన్ఛార్జ్ దగ్గర ఉండాలి, హెచ్ఓడి దగ్గర ఉండాలి. అట్ ఏ టైం అంటే హాస్టల్కి వార్డెన్ ఉంటారు, ఆ వార్డెన్ దగ్గర నుంచి ఉండాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా బయటికి వెళ్ళాలి అంటే అవుటింగ్స్ సండే టైమ్స్ అయితే అవుటింగ్స్ ఉంటాయి. అది కూడా పేరెంట్స్ వచ్చి మ్యాటర్ సైన్ చేసి పంపిస్తుంది. ఇది. ఇంకా హాస్టల్ వీడియో అంటున్నారు. హాస్టల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి హాస్టల్లో. ప్రతిదీ బాగుంటుంది. బట్ కానీ వాషింగ్ చేసుకోనికి ప్రతి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. బట్ కానీ మనం మెయింటైన్ చేసే కొద్దీ 2 బ్లాక్స్ అయితే మంచిగా ఉంటాయి. హరిణి బ్లాక్ మేము ఉండే బ్లాక్ ఫస్ట్గా చాలా కొత్త బ్లాక్ అంటే ఉన్నింది, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు, బాగా చేశారు. దాంట్లో లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఓన్లీ హరిణి బ్లాక్లో. అండ్ గాంధీ బ్లాక్ కూడా బాగానే ఉంటుంది, అది కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. బట్ కానీ బాగుంటుంది ఫ్యూచర్ అంతా, అన్ని సరౌండింగ్స్ అంతా. కాలేజ్ చాలా పెద్ద కాలేజ్, మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము. బట్ కానీ కొన్ని ఉంటాయి, ఉండబుద్ధి కాదు ఫస్ట్లో అయితే. కొంచెం ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కాలేజ్ లైఫ్ని. సో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నప్పుడు కొంచెం లక్ ఉండాలి, ఇంటికి వెళ్ళడము ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి అని. బట్ కానీ కాలేజ్ లైఫ్లో మంచిగా మనకు జాలీగా ఉండే ఫ్రెండ్స్ ఉంటే మాత్రం బాగా ఉంటాము. ఇంకొచ్చేసి వక్లా బ్లాక్ ఉంది, ఇంకా వక్లా బ్లాక్ని ఇంకా నీట్గా చేసేస్తున్నారు. భూదేవి బ్లాక్ ఉంది.
సో ఇలా బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం శ్రీదేవి బ్లాక్, భూదేవి బ్లాక్, వకుల బ్లాక్, హరిణి బ్లాక్, గాంధీ బ్లాక్ అట్లా. దీంట్లో ఎంతమంది ఉంటారక్క రూమ్ కి అంటే వాళ్ళు అలా చేస్తారు. అంటే ఒక మీకు మీ కోర్స్ వాళ్ళు ఉంటారు, మీ కోర్స్ వాళ్ళనే ఒక రూమ్ లో వేస్తారు. అంటే ఒక 5 మెంబర్స్ కావచ్చు, 6 మెంబర్స్ కావచ్చు, రూమ్ బట్టి మెంబర్స్ ని. హర్నీ బ్లాక్ లో అయితే మేము ఉన్నప్పుడు 6 మెంబర్స్, 5 మెంబర్స్ అట్లా వేస్తారు మా బ్లాక్ లో. ఒక్కొక్క రూమ్ కి అట్లా ఉంటుంది. సో రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి. హరిణి బ్లాక్, గాంధీ బ్లాక్, భూదేవి బ్లాక్ కూడా బాగానే ఉంటుంది. కానీ అవి చాలా ఓల్డ్ మోడల్ అనమాట. భూదేవి బ్లాక్ లోనే మీరు హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని అక్కడ కూడా జిరాక్స్ ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఫోటో, ప్రతిదీ అక్కడ కూడా తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఒక లెటర్ రాసిస్తారు. ఆ లెటర్ కూడా అది నోటీస్ బోర్డులో పెట్టింటారు. అది దాన్ని చూసి మీరైతే లెటర్ రాసి మీ పేరెంట్స్తో సైన్ అయితే పెట్టించుకోవాలి ఆ టైంలో. సో వాళ్ళు రూల్స్ చెప్తారు, రెగ్యులేషన్స్ చెప్తారు, అవన్నీ యాక్సెప్ట్ చేయాలి మనము. కొన్ని కాలేజ్కి పట్టింపులు ఎక్కువ, పట్టింపులు కాదు పాటింపులు ఎక్కువ. ఎలా అంటే బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. అంటే గాజులు ఏం లేదు, బొట్టు పెట్టుకోవాలి, చున్నీ వేసుకోవాలి, జుట్టుని ఇలా వదిలేయకూడదు, బాగా టైట్ అంటే ఇట్లా అల్లేసుకోవాలి. బొట్టు మాత్రం కన్ఫామ్గా ఉండాలి. మెస్ కూడా అంతే, బొట్టు ఉండాలి, చున్నీ ఉండాలి, జుట్టు మంచిగా అల్లుకొని ఉండాలి. అలా అలా కొన్ని 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 ఉంటాయి అక్కడ రూల్స్. సో దానిని కూడా మనము మెయింటైన్ చేయాలి. బట్ కానీ ఓవరాల్గా చెప్పాలంటే కాలేజ్ అయితే చాలా మంచిది. అమ్మాయిలకు మాత్రం చాలా సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కంట్రోల్లో ఉంటాయి. ప్రతి దాని చుట్టూ సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఎలాంటి భయం అయితే లేదు. కొందరికి భయం కదా, ఎలా ఉంటుంది, ఏమి దూరం వెళ్తున్నాము చదువుకోనికి ఎట్లా అని. సో అలాంటివి ఏం లేదు గైస్, మంచిగా ఉంది కాలేజ్లో. నేను ఉన్నాను, బట్ కానీ నాకు హెల్త్ బాగాలేక నేనే వెకెట్ అయిపోయాను కాలేజ్ నుంచి. జాలీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. బెన్న అయిపోతుంది ఫస్ట్ టైం రాసే లోపలకే. అంతా మీకు ఇంకా సీనియర్స్ అయిపోతారు అప్పటికే ఫస్ట్ టైం నుంచే. సో ఏం భయపడద్దు, అంతా నార్మల్ అయిపోతుంది. మంచిగా ఉండండి, అందరితో మాట్లాడండి. ఒకరే అని అయితే ఉండొద్దు. ఒకవేళ మీ ఫ్రెండ్ మిస్ అయిపోయింది అనుకో, ఇంకొకరు ఎవరెవరు మాట్లాడలేరు కదా, అట్లా అందరితో మాట్లాడండి, జాలీగా ఉండండి. ఫస్ట్ కాలేజ్ అయితే అటానమస్ అయితే మా కాలేజ్ శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, అది మంచి కాలేజ్. ఎస్డిఎస్ కాలేజ్ ఉంటుంది ఇంకొకటి, అది కూడా గర్ల్స్కి ఉంటుంది, బాయ్స్ కూడా ఉంటారు. అండ్ ఓన్లీ గర్ల్స్కి మాత్రం ఉండేది మాత్రం మా కాలేజ్ మాత్రమే, శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, టీటీడీ అనమాట. ఇదంతా ఒక బ్రాండ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఐడికి. సో ఇది దేవస్థానం గైస్, చాలా బాగుంటుంది. మిల్క్ ప్రోడక్ట్ అంటే మనకి స్నాక్స్ పెడతారు ఈవినింగ్ టైమ్స్లో. ఇక్కడ మిల్క్ ఇస్తారు, స్నాక్స్ పెడతారు, ప్రతిదీ ఉంటుంది గైస్. అట్లా నైట్ టైమ్స్ బనానా అట్లా ఫ్రూట్ ఇస్తారు. బాగా చూసుకుంటారు, బాగా చదువుకోవాలి, అట్ ఏ టైం బాగుండాలి, ఎవరితో గొడవలు పడకూడదు, మనకెందుకులే అన్నట్టు గమ్మున అయిపోవాలి అంతే. ఎస్జిఎస్ కాలేజ్ కూడా టీటీడీదే, ఆటోనమస్. ఎస్వి ఆర్ట్స్ ఉంటుంది, దాంట్లో అంతా అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలతో ఉంటుంది కాలేజ్. ఈ మూడు నాకు మంచి కాలేజ్ అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఎస్వి యూనివర్సిటీ అదంతా ఎంటెక్, బీటెక్ కాలేజెస్ అండ్ నర్సింగ్ అట్లా ఉంటాయి. దానికి డిగ్రీకి అందరిలే. ఈ మూడు అయితే నాకు మంచిగా అనిపించాయి. నేనైతే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది పెట్టాను, ఫస్ట్ ఫేజ్లోనే అయితే వచ్చేసింది కాలేజ్. సో నేను కోరుకునే కోర్సు, నేను కావాలనుకునేది కోర్సెస్ ఏమేమి ఉంటాయి అంటే బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటుంది, బయోటెక్నాలజీ, అదే మీరు అంటున్నారు బీటెక్ అంటారు కదా, బయోటెక్నాలజీ ఉంటుంది. బీకామ్లో కామర్స్ సెక్షన్ ఉంటుంది, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ బీకామ్లో ఉంటుంది. స్పెషల్ ఇంగ్లీష్ ఉంటుంది, స్పెషల్ తెలుగు ఉంటుంది, బిఏ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ స్పెషల్ తెలుగు, పొలిటికల్ సైన్స్, హోమ్ సైన్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీజెడ్సీ అట్లా కోర్సెస్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఉంటాయి గాయస్. ఇంకా నేను చెప్పాలనుకునేది ఇంతే, ఇంకేం లేదు. 10th నుంచి 29th వరకు కాలేజ్లో చేరడం హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా కాలేజ్లో చేరుతున్నాను, ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుందని. 27th నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. క్లాసులు స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుస్తుంది, అయ్యా నాయన ఊరికి ఇంట్లో నింటే బాగుంది, కాలేజ్ రాకపోయి ఉంటే అని. కానీ ఎనీవే, ఆల్ ద బెస్ట్. మీరు కోరుకున్న కాలేజెస్, మీరు కోరుకున్న విధంగా మీకు సీట్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. వీలైతే వచ్చి నన్నైతే కలవండి. కొంచెం
హెల్ప్ చేస్తాను కదా. ఎందుకంటే ఏం లేదులేండి, కలవండి నన్ను కూడా. ఎక్కడుండవు నేను కలువు కలువు అంటున్నావు అంటారు కదా. ఏం లేదు, నేనైతే పీజీ డిపార్ట్మెంట్లో ఉంటాను అనమాట. అదే కామర్స్ డిపార్ట్మెంట్ అని మాకు సపరేట్గా ఉంటుంది డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఉంటాను. వచ్చి 310లో ఉంటాను రూమ్ నెంబరు. వచ్చి కలవండి, నేను కూడా కలుస్తాను. కొంచెం మనం కూడా ఫ్రెండ్స్ అవుదాము. మెరిట్ ఎంత 700 ఉంటే వస్తుందా, 600 ఉంటే వస్తుందా అని అంటున్నారు. బేసిక్గా కాలేజ్లో 600 పైన 650 అట్లా ఉన్నా కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. మీరు అటెంప్ట్ చేయండి. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ చేయండి, సెకండ్ ఫేజ్ చేయండి, థర్డ్ ఫేజ్ చేయండి. స్పాట్ అడ్మిషన్స్లో ఎవరినో ఒకరిని పట్టుకొని రికమెండ్ చేయండి, వస్తుంది సీట్ కన్ఫామ్గా. 760 ఉంది, 790 ఉంది అన్నా కూడా సీట్ ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళల్లో కూడా మార్క్స్ అలానే ఉన్నాయి. 600 పైన 600 నుంచి ఉండే వాళ్ళకైతే ఉన్నాయి గైస్. 500 అంటే రాదేమో, 600 పైన ఉండాల. 600 నుంచి స్టార్ట్ అయితే కన్ఫామ్గా అయితే సీట్స్ ఉన్నాయి. ఎందుకంటే మా సెక్షన్లో వాళ్ళు కూడా ఉన్నారు 600కి మార్క్స్ వచ్చి సీట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పాట్లో వచ్చినాయి అంట కొందరికి. సో ట్రై చేయండి, ట్రై చేస్తే ఏం పోతుంది. ఇది కాకపోతే ఇంకా మంచి కాలేజ్ ఇంకా 2 ఉన్నాయి కదా. ఎస్వి ఆర్ట్స్ ఉంటుంది, ఎస్డిఎస్ ఉంటుంది. బట్ కానీ ఈ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకొని, మీకు కావాలనుకుంటే మా కాలేజ్ని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఏం వరి అవ్వద్దు, మీరు అటెంప్ట్ చేస్తున్నారు, అటెంప్ట్ చేయండి, వస్తుంది కన్ఫామ్గా. నేను కూడా చెప్తున్నాను కదా, మీ మీద మీకు నమ్మకం ఉండండి. ఎవరో చెప్తున్నారు రాదంట, అదంట, ఇదంట అంటే ఎవరు ఏం చేయలేరు. మీకు రావాలి అని, మీరు చేరాలి అని మీకు కన్ఫామ్గా మీకు అనిపిస్తే అది కన్ఫామ్గా వస్తుంది, ఎలాంటిదైనా కూడా. నేను చెప్పేది అది. సరే గాయస్, ఎక్కువ మోటివేషన్ ఇచ్చేస్తున్నాను కదా మీకు అందరికీ. సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ కాలేజ్ హాస్టల్ వీడియోస్ కానీ, అండ్ కాలేజ్ రూట్ ఎలా వస్తున్నాము కాలేజ్కి, అది కాలేజ్ అవుట్ సరౌండింగ్స్ ఎలా ఉంది, అది అంతా వ్లాగ్స్ వచ్చేస్తాయి ఇంకా అనమాట. ఇంకా టక 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 అని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఆ గంట సింబల్ని గట్టిగా ప్రెస్ చేసేయండి, అంటే ఆల్ నోటిఫికేషన్స్ నేను పెట్టినా కూడా వచ్చేస్తాయి. ఓకే గాయ్స్, సీ యూ, టాటా, బాయ్ బాయ్.